ఐపీఎల్ 2026లో ఏ టీము వాళ్ళ యొక్క ఓవర్సీస్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో ప్రతి టీంకి ఓవర్సీస్ ప్లేయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లేయింగ్ 11లో 4 మెంబర్స్ ఉంటారు ఓవర్సీస్ ప్లేయర్స్. సమ్టైమ్స్ 3 ప్లేయర్స్ని కూడా తీసుకుంటారు అనుకోండి. బట్ ఏ టీము వాళ్ళ యొక్క ఓవర్సీస్ ప్లేయర్స్ని ఎంతమందిని రిటైన్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క నేమ్స్ ఏంటి, ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం టీమ్ బై టీమ్. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు పక్కాగా రిటైన్ చేసుకోబోయే ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇదే. డెవాల్డ్ బ్రేవిస్. ఇతన్ని వదులుకున్నారంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఛాన్స్ను కూడా వదులుకున్నట్టే, ట్రాఫీని కూడా కొంచెం వదులుకున్నట్టే. ఎందుకంటే ఇతనున్న ఫామ్ అలాంటిది, అద్భుతంగా ఆడుతున్నాడు. నెక్స్ట్ రచిన్ రవీంద్ర. ఈజ్ ద సూపర్ స్టార్ అని చెప్పొచ్చు, ఆల్ రౌండర్ లెక్క. అండ్ నెక్స్ట్ శామ్ కరాన్, మతీషా పత్రానా, నాథన్ ఎలీస్, నూర్ అహ్మద్. సో వీళ్ళని పక్కాగా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళైతే అస్సలు వదులుకోరు. ఎందుకంటే ఈ ఓవర్సీస్ ప్లేయర్స్కి డిమాండ్ అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మతీషా పత్రానా 12th ఓవర్ స్టార్ట్ చేస్తాడు, ఇంకా డెత్ ఓవర్లో అద్దరు కొట్టేసే బౌలింగ్. నాథన్ ఎలీస్ ఇతన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలా, కానీ చేసుకుంటే అద్భుతంగా ఆడతాడు. ఇంకా నూర్ అహ్మద్ ఇతని స్పిన్ మాయాజలంతో చుక్కలు చూపించేస్తున్నాడు ఐపీఎల్లో. ఇంకా శామ్ కరాన్ ఇతని డిమాండ్ అనదర్ లెవెల్లో ఉంది. సో వీళ్ళని పక్కాగా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళైతే రిటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు రిటైన్ చేసుకోబోయే 4 ప్లేయర్స్ ఎవరంటే జాక్ ఫ్రేజర్ మెగ్గర్, డి ఫెరీరా, ట్రిస్టన్ స్టబ్స్, మిచెల్ స్టార్క్. సో వీళ్ళని కూడా మ్యాక్సిమం రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డీసీకి బ్యాక్ బోన్గా మారాలి అంటే బౌలింగ్ యూనిట్లో మిచెల్ స్టార్క్ ఉండాల్సిందే. అండ్ అలాగే అక్కడ బ్యాటింగ్లో ఫినిష్ చేయాలి అంటే ట్రిస్టన్ స్టబ్స్ ఉండాల్సిందే. అండ్ మ్యాక్సిమం ఫెరీరాను కూడా ఈ సీజన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. జాక్ ఫ్రేజర్ మెగ్గర్కు ఇతన్ని రిటైన్ చేస్తారు అని ఎందుకు అంటున్నారంటే దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఐపీఎల్ 2025లో. కానీ అతను యంగ్స్టర్. సో ఇలాంటి యంగ్స్టర్ని సపోర్ట్ చేస్తేనే మేబీ వాళ్ళకి ట్రాఫీకి కూడా ఛాన్సెస్ ఉంటాయి, ప్లే ఆఫ్స్కి ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు గట్టెక్కాలంటే ఇలాంటి సూపర్ స్టార్స్, దూసుకెళ్లే సూపర్ స్టార్స్ ఉండాల్సిందే. సో జాక్ ఫ్రేజర్ మెక్కర్కిని కూడా తీసుకుంటారు డీసీ వాళ్ళు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్. షిమ్రాన్ హెట్మయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేష్ దీక్షణ, నండ్రీ బర్గర్. సో వీళ్ళని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళైతే పక్కాగా రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే హెట్మయర్ ఇక్కడ బాగా ఫెయిల్ అయ్యాడు ఐపీఎల్ 2025లో, కానీ అక్కడ కరీబియన్ ప్రీమియర్ లీగు వేరే లీగ్లో అద్భుతంగా ఆడాడు. సో ఇతన్ని పక్కాగా రిటైన్ చేసుకుంటారు. అండ్ అలాగే వనిందు హసరంగా ఇతన్ని అస్సలు వదులుకోరు. ఎందుకంటే ఆల్రౌండర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ ఆ తర్వాత చుక్కలు చూపించాడు. ఆ తర్వాత దీక్షణ అండ్ బర్గర్ స్పిన్ అండ్ ఫాస్ట్లో అద్దరు కొట్టడానికి వీళ్ళిద్దరూ కావాల్సిందే. నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. ఇక్కడ ఎస్ రూదర్ఫర్డ్, జాస్ బట్లర్, రషీద్ ఖాన్ అండ్ అలాగే కోర్జియా. సో వీళ్ళ నలుగురిని గుజరాత్ టైటన్స్ వాళ్ళైతే అస్సలు ట్రేడు చేయరు, వదులుకోరు, 100% రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే రూదర్ఫర్డ్ చాలా అద్భుతంగా ఆడాడు ఐపీఎల్ 2025లో అండ్ చాలా మ్యాచెస్ గట్టెక్కిచ్చేసాడు. ఇంకా బట్లర్ ఇలాంటోడు ఉంటే మ్యాచ్ని వన్ సైడ్ చేసేయగలడు, అందుకని బట్లర్ని వదులుకోరు. ఇంకా రషీద్ ఖాన్ ఈజ్ ద సూపర్ స్టార్, క్యాప్టెన్సీ చేయగలిగిన సత్తా ఉంది. అండ్ బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, అద్భుతంగా ఆడగలడు. ఇంకా కోర్జియా ఇతను కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు అండ్ అలాగే బౌలింగ్ కూడా అద్దరు కొడతాడు. సో వీళ్ళ 4 ప్లేయర్స్ని అయితే గుజరాత్ టైటన్స్ అస్సలు వదులుకోరు. నెక్స్ట్ కలకత్తా నైట్ రైడర్స్. క్వింటన్ డికాక్, గుర్బాస్ అండ్ రసెల్, మోయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రూ నోకియా. సో వీళ్ళైతే పక్కాగా లిటరల్లీ అద్దరు కొడుతున్నారు. కానీ ఇంకొక ఛాన్స్ ఉంది, డికాక్ను వదులుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ గుర్బాస్ని అస్సలు వదులుకోరు. రసెల్ అండ్ సునీల్ నరైన్ని అస్సలు వదులుకోరు. మోయిన్ అలీని ఉంచుకుంటారు. ప్లేయింగ్ 11లో ఉన్నా లేకపోయినా మోయిన్ అలీని మాత్రం రిటైన్ చేసుకుంటారు. అండ్ ఆండ్రూ నోకియా అండ్ లాస్ట్ ఇది అంతగా ఆడలేదు, పర్ఫార్మెన్స్ చూపలేదు, కానీ ఈసారి మాత్రం పక్కాగా రిటైన్ చేసుకుంటారు. సో కేకేఆర్ వాళ్ళైతే ఈ ఓవర్సీస్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. ఇక్కడ ఉన్న ప్రతి పేరు దిగ్గజాలే మామ. ఎయిడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్, విలియం ఓరూర్కి. ఏమన్నా ప్లేయర్సా? ఆ మర్కరం, మిల్లర్, పురాను, మార్ష్ అందరూ పిక్స్ల ఫామ్లో ఉన్నారు. కొంచెం మిల్లరే అటు ఇటుగా ఉన్నాడు. మేబీ అతన్ని ఇంకొక ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎల్ఎస్జీ ఎక్కువగానే ఉన్నాయి. విలియం ఓరూర్కి ఇతను బౌలింగ్ అద్భుతంగా ఆడుతున్నాడు, ఈవెన్ బ్యాటింగ్లో ఆడి కూడా 6లు కొట్టగలడు. సో మ్యాక్సిమం ఇతన్ని కూడా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ గట్టిగానే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కింగ్స్ 11 పంజాబ్. జోష్ ఇంగ్లీష్, ఒమర్ జాయ్, మార్కో ఎన్సన్, మార్కస్ టోనిస్, లోకీ ఫెర్గ్సన్. వీళ్ళు పక్కాగా ఈ 5 ప్లేయర్స్ని అయితే ప్రీతి జింత అస్సలు వదులుకోరు. ఎందుకంటే ఇంగ్లీష్ ఉన్న ఫామ్ అలాంటిది. మార్కో ఎన్సన్ లాంటి ఆల్రౌండర్, ఒమర్ జాయ్ లాంటి అద్భుతమైన ఆల్రౌండర్, మార్కస్ టోనిస్ లాంటి దుమ్ము దులిపే ఆల్రౌండర్ అండ్ అలాగే లోకీ ఫెర్గ్సన్ లాంటి గన్ ఫాస్ట్ బౌలర్. వీళ్ళని అస్సలు వదులుకోరు కింగ్స్ 11 పంజాబ్.
ఇంకా నెక్స్ట్ అయితే ముంబై ఇండియన్స్ అంటే ఒకప్పుడు చుక్కలు, కమ్బ్యాక్ కింగ్స్ అని చెప్పొచ్చు. కానీ ఈ మధ్య చాలా ఫెయిల్ అవుతున్నారు. సో వీళ్ళు రిటైన్ చేసుకోబోయే ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరంటే డేవెన్ జాకబ్స్, రేన్ రికల్టన్, కార్బిన్ బోష్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్ అండ్ గజఫర్, ట్రెంట్ బోల్ట్ వీళ్ళని రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద నేమ్స్ అయితే అస్సలు కాదు వీళ్ళల్లో ఉన్నవాళ్ళు. కానీ రికల్టన్ ఫామ్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ గజాఫర్ అయితే లాస్ట్ టైం కొంచెం ఫెయిల్ అయ్యాడు, కానీ ఈసారి అద్భుతంగా ఆడుతాడని అనిపిస్తుంది. ఇంకా విల్ జాక్స్ అతని బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా గట్టిగానే ఉంటుంది, కానీ ఇంకా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు మామ. ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 100% కాదు 200% వీళ్ళని రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఛాంపియన్స్. టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జాకోబ్ బెథల్, రొమారియో షెఫర్డ్, జోష్ హెజల్వుడ్, లుంగి ఎంగిడి, నువాన్ తుషారా ఇక్కడున్న ప్రతి ప్లేయర్ IPL 2025లో ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. ఓవర్సీస్ ప్లేయర్స్ ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ట్రాఫీని సగం తీసుకొచ్చేసినట్టే, మిగతా సగం మన ఇండియన్స్ అద్దరగొట్టేశారు. RCBతో దుమ్ము దులిపేశారు. IPL 2025లో RCB ఛాంపియన్స్ అయిందంటే దానికి మేజర్ రీజన్స్ టిమ్ డేవిడ్ ఫినిషింగ్, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్, జాకోబ్ బెథెల్ ఓకే, కానీ రొమారియో షెఫర్డ్ ఎగైన్ CSK పై 14 బాళ్ళకి హాఫ్ సెంచరీలు చుక్కలు చూపించేశాడు. అండ్ బౌలింగ్ యూనిట్లో అయితే బ్యాక్ బోన్ జోష్ హెజల్వుడ్. ఇంకా లుంగి ఎంగిడి అతను లేని సమయంలో ఇతను వచ్చిన తర్వాత కూడా ఒక కీలకమైన మ్యాచ్ని మలుపు తిప్పేశాడు హెజల్వుడ్ లేని టైంలో కూడా. ఇంకా నువాన్ తుషారా అండ్ అలాగే లుంగి ఎంగిడి వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేసిన మ్యాచ్ కూడా అద్భుతం. సో ఇక్కడ నువాన్ తుషారాని అక్కడ మలింగా అంటూ ఉంటారు, జూనియర్ మలింగాని. సో ఇతను కూడా వదులుకునే ఛాన్సెస్ అస్సలు లేవు. సో ఓవరాల్గా IPL 2026లో రిటైన్ చేసుకోబోయే ఓవర్సీస్ ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇదే. ఓవరాల్గా మ్యాక్సిమం 99% ఇదే కన్ఫర్మ్ లిస్ట్.